ఓం శ్రీ మాత్రే నమః. మనము ఈ వీడియోలో మార్గశిర మాసంలో లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే ఎటువంటి నియమాలు పాటించాలి అనేది మనము తెలుసుకుందాము. ధనం మూలం మిదం జగత్ అన్నారు. ప్రతి వారికి ఏది కావాలన్నా డబ్బుతో ముడిపడి ఉంటుంది. కొంతమంది ఎంత శారీరక శ్రమ చేసినా ఏది కలిసి రానట్టుగా జీవితాలు సాగిపోతుంటాయి. మనకు ఉన్న ఇతి బాధలు తొలగించుకోవడానికి కొన్ని దైవిక సంబంధమైన చిట్కాలు పాటిస్తే ఫలితాలు తప్పక లభిస్తాయి. ఎవరి జాతకంలో మనకు లక్ష్మీ కటాక్షం కలగాలంటే ప్రతినిత్యము నిష్టగా ఈ క్రింది శ్లోకాన్ని 108 సార్లు జపించాలి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే అనే ఈ మంత్రాన్ని మనం 108 సార్లు పఠించాలి. ప్రతి ఇంట్లో కానీ వ్యాపార సంస్థలో కానీ ఒకే ఫ్రేమ్లో లక్ష్మీ గణపతి యంత్రము, శైవ వైష్ణవ సాంప్రదాయ నామతిలకాలు మరియు ఓంకారం, స్వస్తిక్ గుర్తులు, విజయ ఆంజనేయ పతాకము, నవశక్తుల యంత్రాలతో ముక్కోటి దేవతల స్వరూపైన గోమాత ఫోటోతో కలిసి అన్నీ ఒక ఫోటోలో డిజైన్ చేయబడి భుజమంత్రంపై అమ్మవారి యంత్రం లిఖించబడిన ఐశ్వర్యకాళి ఫోటో గుమ్మంపై కానీ దేవుని మందిరంలో లేదా మెన్ హాల్లో తప్పకుండా ఉండాలి. ఈ ఐశ్వర్యకాళి అమ్మవారి ఫోటో ఎక్కడ ఉంటుందో అక్కడ నరదృష్టి, శత్రుదృష్టి, వాస్తు లోపాలు, గ్రహదోషాలు, కుటుంబ వ్యాపార ఆర్థిక ఇబ్బందులు రాకుండా అమ్మవారు రక్షణ కల్పిస్తారు. ఐశ్వర్యకాళి అంటే నవదుర్గల శక్తితో కూడిన సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారే. ఈ తల్లిని ఇంట్లో, వ్యాపార సంస్థలలో, ఆఫీసులలో, ఫ్యాక్టరీలలో ప్రధాన ద్వారం పైన పెట్టుకొని ప్రతిరోజు ఎర్రని పువ్వుతో అలంకరించుకొని ధూపం వేసి భక్తితో పూజిస్తే అమ్మవారు ఉన్న ప్రాంతము రక్షణగా నిలిచి దుష్ట శక్తులను ఆ ఇంటి ఆవరణలోనికి రానియదు. సకల సౌఖ్యాలను కలిగిస్తుంది. స్తోమత కలిగిన వారు మాత్రమే బంగారు లక్ష్మీదేవి ఉంగరాన్ని కుడి చేతి ఉంగరం వేలుకు ధరించాలి. తప్పకుండా ధరించాలి అనే నియమం ఏమీ లేదు. ఇంట్లో మనకి ఇంతకు పూర్వం ఉంటేనే ధరించాలి. లక్ష్మీదేవి విగ్రహాన్ని ఆవు నేతితో అభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి. విగ్రహం గట్టిగా పూర్తి లోహంతో కలిగి ఉండాలి. విగ్రహము హాలోగా ఉంటే పనికిరాదు అని గమనించాలి. ఆఫీసులో, వ్యాపార సంస్థలో కానీ తూర్పు ముఖంతో కూర్చుంటే ధనాకర్షణ, ధనప్రాప్తి కలుగుతుంది. పన్నీరుతో కొత్త తెల్లని వస్త్రాన్ని తడిపి ఎండబెట్టి ఆ వస్త్రంతో ఒత్తులు చేసి శుక్రవారం ఆవునేతితో ఈ 3 ఒత్తులు దీపారాధన చేస్తే సకల సంపదలు కలుగుతాయి. గురు శుక్రవారము 5 పత్తి ఒత్తులతో ఆవునేతితో దీపారాధన చేస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. శ్రీ మహాలక్ష్మి స్తవాన్ని త్రిసంధ్యల్లో పఠించేవారు మహాధనవంతులవుతారని శ్రీదేవి భాగవతం చెప్తుంది. ప్రతిరోజు సంపుటిత సహిత శ్రీ సూక్తం చదివితే అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కమల సప్తమి వ్రతమును చైత్ర వైశాఖ మాసాలలో శుక్లపక్షమి నాడు శ్రీ మత్స్య పురాణంలో చెప్పిన ప్రకారం చేయుట వలన మహాసంపదలు కలుగుతాయి. కనకధారాస్తవం ప్రతిరోజు త్రిసంధ్యలలో పాటిస్తే అపార సంపద చేకూరుతుంది. శుక్రవారం లక్ష్మీదేవిని అష్టగంధాలతో అంటే కర్పూరం, కస్తూరి, పునుగు, జవ్వాది, అగరు, పన్నీరు, అత్తరు, శ్రీగంధంతో పూజిస్తే కీర్తి ప్రతిష్టలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఉగాది తర్వాత వచ్చే శుక్రవారం ఇష్టమైన దైవానికి అభిషేకం చేయడం ద్వారా ఆ సంవత్సరం అంతా ధనానికి కొదవ ఉండదు. జాతకరీత్యా ఉన్న దోషాలు కొంత తొలగిపోతాయి. సౌందర్యలహరిలోని 33వ శ్లోకంను 45 రోజులు రోజుకు 1000 మార్లు పఠించాలి. పెసరపప్పు, అన్నం, తేనెను నైవేద్యంగా సమర్పించిన అధిక ధనలాభము కలుగుతుంది. మీ జాతకంలో కుటుంబపరమైన, వివాహపరమైన, ఆర్థిక, ఆరోగ్య, విదేశయాన, రుణ బాధలు ఇటువంటి మరి ఏ సమస్య ఉన్నట్లయితే మీ పుట్టిన తేదీ ఆధారంగా జాతక చక్రం కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించి వారిచ్చే సలహాలు, సూచనలతో తగిన సులభ పరిష్కారాలు చేసి శుభ ఫలితాలు పొందండి. ఈ వ్యాసంలో తెలిపిన శక్తివంతమైన భోజపత్ర యంత్రం కలిగిన ఐశ్వర్యకాళి అమ్మవారి ఫోటోకు సంబంధించిన సమాచారం కానీ సందేహాలు ఉన్నట్లయితే పగలు సమయంలోనే మాత్రమే సంప్రదించండి. మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని ఆరాధించడం వలన విశేష ఫలితాలు కలుగుతాయి. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు చాలా ప్రత్యేకమైనవి. కొన్ని నియమాలను పాటిస్తూ లక్ష్మీదేవిని ఆరాధించడం వలన
ఐశ్వర్యము ఆనందము కలుగుతాయి. మార్గశిర మాసం గురించి కృష్ణుడు స్వయంగా వివరించారని పండితులు చెప్తున్నారు. మార్గశిర మాసంలో చేసే యాగాలకు పూజలకు అభిషేకాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రత్యేకించి శ్రీకృష్ణుడు స్వీకరిస్తారని తెలిపినట్లు కొన్ని పురాణాలు చెప్తున్నాయి. మార్గశిర మాసము విశిష్టత ఏమంటే మన లక్ష్మీ పూజ చేసిన, ఉపవాస దీక్షలు చేసిన సకల శుభాలు కలుగుతాయి. మాసాన మార్గశీర్షాహం అని శ్రీకృష్ణుడు చెప్పారు. మార్గశీర్షం అంటే మార్గాలలో కల్లా శ్రేష్టమైనది. మార్గశిర మాసంలో లక్ష్మీనారాయణ తులసితో ఆరాధిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మహాలక్ష్మిని గురువారం నాడు మార్గశిర మాసంలో పూజిస్తే ఆయురారోగ్యాలు సిరి సంపదలు కలుగుతాయి. ఈ నెలలో మానసిక శక్తిని పెంపొందించుకోవడానికి గురువారం నాడు పూజలు చేయడం మంచిది. విష్ణు సహస్రనామం, భగవద్గీత పారాయణం చేస్తే మార్గశిర మాసంలో మంచి ఫలితాలు ఉంటాయి. మార్గశిర గురువారం నాడు మనం ఏమేమి నియమాలు పాటించాలి? సూర్యోదయాన్ని ముద్దే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత స్నానం చేసి దేవుడి మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. మార్గశిర గురువారం నాడు తలకు నూనె రాయకూడదు. షాంపూతో తలస్నానం చేయడం కూడా మంచిది కాదు. పూజా మందిరాన్ని అందంగా అలంకరించుకొని బియ్యం పిండితో ముగ్గు వేసి పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత పూజను మొదలు పెట్టాలి. ఈ 5 వారాలు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే లక్ష్మీదేవి కటాక్షం కలిగి సంతోషంగా ఉండొచ్చు. అలాగే పైన చెప్పిన నియమాలని 4 రోజులు పాటించడం మంచిది. ముందుగా వినాయకుడికి పూజ చేసి ఆ తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తర శతనామాలని చదువుతూ లక్ష్మీదేవిని ఆరాధించాలి. వ్రతకథను కూడా చదువుకోవాలి. నైవేద్యంగా మొదటి గురువారం పులగం, రెండో గురువారం అట్లు తిమ్మనం, మూడో గురువారం అప్పాలు పరమాణం, 4వ గురువారం అంటే రేపు 4వ గురువారం చిత్రాన్నము, గారెలు, 5వ వారము పూర్ణం బూరెలు నైవేద్యంగా పెట్టాలి. మార్గశిర వ్రత కథను అంతా చదువుకొని మనము లక్ష్మీదేవిని ఆరాధించాలి. అప్పుడు అమ్మవారు కరుణించి అందరినీ ఐశ్వర్యవంతులను చేస్తారు. ఈ కథని చదివి అక్షింతలు శిరస్సుపై వేసుకోవాలి. మార్గశిర లక్ష్మీ పూజ 5 గురువారాలు చేయాలన్నాం కానీ నెలలో కనుక 4 లక్ష్మీ వారాలు వస్తే 5వ వారంగా పుష్యమాసం తొలి గురువారం నాడు నోము నోచుకోవాలి. ముందుగా ప్రాతకాలనే లేచి అంతా మనము శుభ్రం చేసుకొని నైవేద్యము పెట్టాలి. ఎందుకంటే మన ఇంట్లో సౌభాగ్యమని నిత్యం విలసిల్లేందుకు ఈ పద్ధతులన్నీ పాటించాలని పండితుల యొక్క ఉవాచ. నియమనిష్టములు కీలకము. ఈ నోము నోచే స్త్రీలు లక్ష్మీ వారాల్లో శుచిగా ఉండాలి. తలకు నూనె రాయడం, జుట్టు దువ్వుకోవడం, చిక్కులు తీసుకోవడం నిషిద్ధము. తొలి సంధ్య మలి సంధ్య నిద్రపోకూడదు. నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారు ఇంట లేమి అనేది శబ్దం పొడసూపదు. ఐశ్వర్య దేవత వరాలు కురిపిస్తుంది. ఒక్క గురువారంలోనే కాదు, ఈ మాసంలో ప్రతిరోజు లక్ష్మిని పూజిస్తే 10 కాలాలు పచ్చగా వర్ధిల్లవచ్చని పురాణాలు చెప్తున్నారు. అమ్మవారికి పూలు, పండ్లు, సువాసనలిచ్చే అగరు దీపము, పరిమళ ద్రవ్యాలు ప్రీతికరం. వీటితో ఆమె అనుగ్రహాన్ని అవలీలగా పొందవచ్చు. అంతేకాదు మనము లక్ష్మీదేవి మంత్రాలను పఠించేటప్పుడు నోరు అనేది శుభ్రంగా ఉంచుకోవాలి. ఆ నోటి మామూలుగా పురాణాల్లో మనకి ఈ సుగంధ ద్రవ్యాలతో కూడినటువంటి ఇది తీసుకొని